చందమామ కథ. చదరంగ విజయం. పూర్వం మగధ సామ్రాజ్యాన్ని చదురంగ వీరుడనే రాజు పాలించేవాడు. ఆయన చదరంగం ఆటలో చాలా ప్రఖ్యాతి సంపాదించాడు. ఎంతో నిపుణులైన ఆటగాళ్లే ఆయనతో ఆడి ఓడిపోయేవారు. అయితే నిత్యం తనతో ఆడేందుకు వచ్చేవారితో విసిగెత్తిపోయిన రాజు ఓ ప్రకటన చేశాడు. నాతో చదరంగం ఆడి ఓడిపోయిన వారు శిక్షకు గురవుతారు అని. ఈ ప్రకటన వినగానే ప్రజలు భయంతో రాజుతో ఆట ఆడటాన్ని మానేశారు. ఎప్పుడైనా ఒకరిద్దరు వచ్చినా రాజు వారిని ముందే హెచ్చరించి పంపించేవాడు. కానీ కొందరు పట్టుదలతో ఆటకు కూర్చుంటే వారిని ఓడించి శిక్షించేవాడు. కొద్ది కాలంలోనే రాజుతో ఆట ఆడేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. మంచి ఆటగాళ్ళెవరూ రాకపోవడంతో రాజుకు కూడా చదరంగం ఆటపై ఆసక్తి తగ్గిపోయింది. ఆ కాలంలో కావేరి నది తీరాన ఒక గొప్ప పండితుడు ఉండేవాడు. ఆయనకు చదరంగం మీద అమితమైన ఆసక్తి, ప్రావీణ్యం ఉండేది. ఈ పండితుడికి మగధరాజు గురించి తెలిసింది. అతను నిజమైన ఆటగాడా లేక గర్విష్టి మాత్రమేనా అని అతనికి అనుమానం వచ్చింది. అంతేకాదు, ఓడిపోయిన వారికి శిక్ష విధించటం అతనికి నచ్చలేదు. చదరంగం అనేది గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఆనందించాల్సిన ఆట. ఓడిన వాళ్ళని శిక్షించటం అన్యాయమని అనుకున్నాడు. ఈ ఆలోచనలతో పండితుడు మగధ రాజధానికి చేరుకున్నాడు. రాజు దర్శనం కోరాడు. మహారాజా, నేను కావేరీ నది తీరానికి చెందినవాడిని. మీ చదరంగ నైపుణ్యం గురించి విన్నాను. మీతో చదరంగం ఆడే ఆసక్తితో ఇక్కడికి వచ్చానని అన్నాడు. చాలా కాలం తర్వాత నాతో ఆడటానికి ఒక వ్యక్తి ముందుకు వచ్చినందుకు ఆనందంగా ఉంది. కానీ నాతో ఆడేవారు ఓడితే శిక్ష అనుభవించాలి అని గంభీరంగా అని రాజు అన్నాడు. పండితుడు కొంచెం ఆలోచించి, ఆ విధానం నాకు తెలుసు. కానీ ఓడిపోతే నా శిక్ష ఏంటో చెప్పిన మీరు గెలిస్తే నాకు ఏమిస్తారో ముందుగా చెప్పాలి అని అడిగాడు. రాజు నవ్వి, నన్ను గెలిచిన వాడు ఏదడిగినా నేను ఇస్తాను. ఏం కావాలి అని ప్రశ్నించాడు. పండితుడు చిన్న చిరునవ్వుతో, నాకు ఎలాంటి గొప్ప బహుమానం అవసరం లేదు మహారాజా. చదరంగం బల్లలో 64 గళ్ళు ఉంటాయి. మొదటి గడిలో ఒక గింజ, రెండవ గడిలో 2 వంతులు, మూడవ గడిలో మరో రెట్టింపు. ఈ విధంగా 64 గడుల వరకు గింజలు పెంచుతూ ధాన్యం ఇవ్వండి అని కోరాడు. రాజు, ఒక గింజతో మొదలుపెట్టి ధాన్యం కోరుతున్నావా? ఎంత చిన్న కోరిక అని నవ్వాడు. మరునాడు రాజు దర్బారులో వైభవంగా ఆటను ప్రారంభించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడి ఈ పోటీని ఆసక్తిగా చూశారు. రాజు ఆటను పట్టుదలతో ఆడాడు. కానీ చివరికి అతన్ని పండితుడు ఓడించాడు. రాజు ఆశ్చర్యపోయి, నువ్వు నిజంగా గొప్ప ఆటగాడివి. నీవు కోరిన బహుమతి ఇప్పుడే ఇస్తాను అంటూ ధాన్యాన్ని తేవాలని అనుచరులను ఆదేశించాడు. ఎంత ధాన్యం కావాలో ముందుగా లెక్కించండి, తరువాత తెప్పించండి అని అన్నాడు పండితుడు. రాజు గణిత నిపుణులను పిలిపించాడు. వారు లెక్కలు వేసి గుణించసాగారు. 64 గళ్లలో గింజలు లెక్క చూసిన తరువాత వారు నోటి మాట లేకుండా ఉండిపోయారు. మహారాజా, మీరు ఇవ్వవలసిన ధాన్యం మీ సామ్రాజ్యంలోని భూముల్లో లక్షల ఏళ్ల పాటు పండించినా సరిపోదు అని చెప్పారు. రాజు నిశ్చేష్టుడయ్యాడు. అదేమిటి అని ప్రశ్నించాడు. పండితుడు నవ్వుతూ, అవును మహారాజా, మీరు చిన్న కోరిక అనుకున్నది అత్యంత పెద్దదిగా మారిపోయింది. మీరు గణితంలో ఓడిపోయారు. మీకు లెక్కలు అర్థమయ్యుంటే నేను మిమ్మల్ని గెలవలేకపోయేవాణ్ణి. నాకు ఏ బహుమతి వద్దు. చదరంగం ఆటలో ఓడిపోయిన వాళ్ళని మీరు శిక్షించకుండా ఉంటే చాలు అన్నాడు. రాజు పండితుడి తెలివికి అబ్బురపడి, నిజంగా నువ్వు అసాధారణ మేధావివి అని పొగిడాడు. అంతేకాదు, ఆటలో ఓడిన వారిని శిక్షించకూడదని, నిజమైన ఆటగాళ్లను గౌరవించాల్సిన అవసరం ఉందని గ్రహించాడు. ఆ రోజు నుంచి మగధ సామ్రాజ్యంలో చదరంగం ఆనందంగా ఆడే ఆటగా మారిపోయింది.